హలో గైస్, వెల్కమ్ టు డ్రామా విషన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది బజే వాయు వేగం మూవీ రివ్యూ. మొత్తానికి మూవీ అయితే చూసేసారు, తెచ్చేసారు రివ్యూ. ఇది వచ్చేసి 2024లో వచ్చింది. రివ్యూ లేట్ అయింది, సారీ. అండ్ యాక్షన్ పరంగానే వచ్చింది ఈ మూవీ. యాక్షన్ ఎమోషన్ పరంగా అయితే వచ్చింది. డైరెక్టెడ్ బై ప్రశాంత్ రెడ్డి. డైరెక్షన్ ఓకే అని చెప్తాను, కానీ నాకు మూవీ అంత ఎక్కిందని చెప్పను, కానీ ఓకే మూవీ, వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్. బట్ ట్రైలర్ చూసి వెళ్ళండి, అంతే నేను చెప్పేది. అండ్ ఈ ప్లాట్ వచ్చేసి ఏం లేదు, వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి కొడుకుని పెంచుతాడు. సో కొడుకు కూడా అలాగే కష్టపడి, కొడుకు వచ్చేసి యాక్చువల్లీ పెంచుకున్న కొడుకు ఒకడు దత్తపుత్రుడు అనమాట. చిచి పాలిటిక్స్ ఎక్కువ చేసేస్తున్నాయి ఈ మధ్య. ఒకడేమో మన అలా నాన్న కొడుకు, ఇంకోటి వచ్చేసి పెంచుకున్న కొడుకు. నాన్న కొడుకు చాలా విచిత్రంగా ఉంది, సర్లే వదిలేండి. అలాగనమాట, మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న కష్టపడి పొలం పనులు చేసి వాళ్ళని మేపుతూ ఉంటాడు. అండ్ అదే కాకుండా కష్టపడి బాగా మేపుతూ ఉండడంతో పెద్ద అయ్యాక కొడుకు ఒక క్రికెట్ అవుదాం అనుకుంటాడు. కానీ ఆ క్రికెట్ అయ్యాడా లేదా, అంటే పెద్ద అయ్యాక ఏమైంది, వాళ్ళ నాన్న ఏం జరిగింది, ఇదంతా మీరు ఈ మూవీలో చూస్తారు. ఈ విలన్స్ ఎవరు, ఇవన్నీ మీరు ఈ మూవీలో చూస్తారు. సో ఇంతకుమించి ఇంకేం చెప్పను. క్యాస్ట్ వచ్చేసి తనికల భారణి, అలాగే కృష్ణ చైతన్య, కార్తికేయ, ఐశ్వర్య మేనన్, పి రవిశంకర్, వీళ్ళందరూ వీళ్ళకి ఇచ్చిన రోల్స్ బాగానే చేశారు. ఇంకా ఈ ల్యాగ్ అయితే చేయను నేను, ఇప్పుడు తొందరగా తేల్చేస్తాను. 2 గంటల 16 నిమిషాలు ఉంటుంది మూవీ. సెన్సార్ యూబైఏ, ఫ్యామిలీ వాచబుల్, బట్ మేబీ కొంతమంది బోర్ కొట్టచ్చు. ఇది ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.5 ఇచ్చింది 10కి. బుక్ మై షో 8.9 ఇచ్చింది, అది కూడా 10,000+ ఓట్స్తో అయితే ఇచ్చింది. కాబట్టి మేబీ ఛాన్సులు ఉన్నాయి, నచ్చే ఛాన్సులు. నాకైతే 8 ఇవ్వాలనిపించింది ఈ మూవీకి రేటింగ్. ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.